ముక్కుపచ్చలారని బాలమూర్తులు, వెన్నముద్ద గుండలున్న వెండి నవ్వులు, తల్లిదండ్రుల ఆశలకు పూసిన విద్యా కుసుమాలు, ఆకాశ తిమిరాలు ఛేదించగల భవిత వీరులు, సమాజ రూపురేఖలు మార్చగల రేపటి ఆశా దీపాలు, మత్తు పదార్థాల మాయలో మునిగి అమావాస్య చంద్రులవుతున్నారు. కల తప్పిన జీవోత్సవాలై దిష్టి బొమ్మలుగా మిగులుతున్నారు. కడుపు కోతలు మిగిల్చి కన్న బిడ్డలు కాలరాత్రిలో జోగుతున్నారు. స్వార్థపరుల ఊబిలో చిక్కుకొని మృత కలేబరాలుగా తేలుతున్నారు. అపురూపమైన ఈ మానవ జన్మను కాకులకు గద్దలకు విసురుతున్నారు. గాలానికి చిక్కిన చేపల్లా వ్యసనాగ్ని కొరల్లో వేగిపోతున్నారు. దారి తప్పిన బాటసారులై పాత గోడల్లో ఇరుకు చెట్లల్లో మత్తు చరిత్ర లిఖితకారులై పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు. 100 ఏళ్ల ఆయుష్ను 30 లోపే ముగించేస్తున్నారు. యువతరం నలిగిపోతున్నది, నవతరం కూలిపోతున్నది. ఈ పాపం ఎవరిది? ఈ శాపం ఇంకెన్నాళ్ళు? పిల్లల ముందు తాగే పెద్దలదా? వారితోనే మందు తెప్పించే తండ్రులదా? ఎవరు ఎటుపోతేనేం, ఎవరు ఏమైతే మాకేంటి, మనం సంపాదించాలి, మనం ఆనందించాలి అనే కర్కశ హృదయాలతో చక్కని యువతను అదిమేస్తున్నారు, చిదిమేస్తున్నారు. భావితరాన్ని నాశనం చేస్తున్నారు. వారి చావుకు కారకులవుతున్నారు. వారెందుకు చావాలి? వారెందుకు చావాలి? వారెందుకు చావాలి? బాధ్యత ఎవరిది? నేనెందుకు చావాలి అని యువత ఘోషించాలి. ఇది మారాలి. సమాజం సంఘటితంగా పోరాడాలి. కలకలలాడే యువత నవ్వును చూడాలి. నవనవలాడే బాల్యపు కేరింతలు చూడాలి. మత్తు మహమ్మారిని అంతమొందించాలి. దేశ భవిష్యత్తును కాపాడాలి.